ఈసారి అదనంగా కొత్త విషయం అంటే వాళ్ళ మీడియాలో కూడా అధికారిక మీడియాలో కూడా లేదా అనధికారిక మీడియాను అధికారిక కాదు కాబట్టి అనధికారిక మీడియాలో కూడా జగనే రారాజు అని ఒక గతంలో రఫా అవన్నీ ఈసారి రాష్ట్రానికి ఒకే ఒక్కటి రారాజు జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు ఒక పోస్టర్ పెట్టుకున్నారు. ఎవరో ఫ్యాన్స్ అంటే వాళ్ళ గుర్తు కూడా ఫ్యానే, వీళ్ళు కూడా ఫ్యాన్సే. సో ఫ్యాన్స్ రారాజు అని ఒక పోస్టర్ పెట్టుకుంటే దాన్ని వాళ్ళ మీడియా పెట్టి రాష్ట్రానికి రారాజు జగన్ అంటున్నటువంటి అభిమానులు అని ఆ భారీ ఎత్తున దాన్ని అంటే ఇప్పుడు బహుశా రారాజు స్లోగన్ తీసుకుంటారేమో, రాబోయే రారాజు ఇంకా ఆయన అనే స్లోగన్ తీసుకుంటారేమో తెలీదు మనకు. ఇంకొకటి ఏమంటే జన్ జీ అంటున్నారు కదా, ఈ జన్ జీ కూడా చాలా భారీ ఎత్తున వచ్చారు జగన్ పర్యటనకు. ఎక్కడికక్కడ యువత చాలా ఎక్కువగా వచ్చారు కాబట్టి ఇంకా ఆయనకు ఆదరణ ఇంకా ఆలస్యం, ఎన్నికలు జరగడమే ఆలస్యం కానీ ఆయన సిద్ధంగా ఉన్నారు అంతా అనే ఒక ఇది ఇవ్వడం మనకు కనిపిస్తుంది. అదే జన్ జీ అన్నప్పుడు ఇంకోటి మనం చెప్పుకోవాల్సింది, ఢిల్లీలో జరిగింది ఇదంతా అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అంశాన్ని తీసుకొని వైసీపీ ప్రధానంగా దాని మీద లోకేష్ రాజీనామా చేయాలని ఇవన్నీ చేశారు. కానీ నిన్న హైకోర్టు వీళ్ళు వేసిన పిటిషన్ను కొట్టేసింది, ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ ద్వారంపూడి. దాన్ని మీకు అసలు ఏం సంబంధం అని కొట్టేసి బాధితులు ఎవరు ఉంటే వాళ్ళు వస్తారు, రాజకీయ కారణాల వల్ల వచ్చే పిల్స్ మేము తీసుకోలేమని చెప్పి దాన్ని పూర్తిగా తిరస్కరించారు. అంటే ఆ విధంగా వాళ్ళు ఊహించినంతగా ఇది నడుస్తుందా లేదా అని అయితే ఒక సందేహం ఉంది. ఖచ్చితంగా ఇది ఒక డిఎస్సిలో అవకతవకలు, సమస్యలు, ఫిర్యాదులు ఉన్న మాట నిజం. కోర్టు కాదన్నప్పటికీ ప్రభుత్వం తనే ఒక చొరవ తీసుకొని పారదర్శకంగా విచారణ జరిపి న్యాయం చేస్తే చాలా మంచిది. న్యాయస్థానం అయితే తీసుకోలేదు. ఇంకోటి కూడా అన్నారు, మరి 35 మంది ఎందుకు వేశారు కేసులు పిల్స్ అంటే మీరు ఒత్తిడి పెట్టి వేసి ఉండొచ్చు, అసలు 35 మంది మీ ద్వారానే వేశారంటే రాజకీయ ఒత్తిడి పనిచేసి ఉండొచ్చు కదా అని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. కాబట్టి ఇది కూడా ఒక రాజకీయ పరిణామం. అంటే జన్ జీ అన్నారు కాబట్టి నాకు ఇది గుర్తొచ్చింది. రైతుల్లోకి మీరు ఢిల్లీలో చూస్తే కూడా వాళ్ళు బొద్దింకల ఉద్యమం అయిన తర్వాత రైతాంగ ఉద్యమం అక్కడ జరగబోతుంది. దాదాపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి ఒక కాంబినేషన్, ఇలాంటి ఒక పిక్చర్ ప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం జరిగినట్టు కనిపిస్తుంది. ఇంకొక రారాజు అన్నారు కాబట్టి ఆయన అక్కడ చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ, మళ్ళీ వీటి మీద మధ్యాహ్నానికి మంత్రులందరూ ఇచ్చే ఖండనలు ఇవన్నీ మనం చూడొచ్చు. మీరు అవన్నీ ఏమైనా చేసుకోండి కానీ ఆ రైతులకు గిట్టుబాటు ధర వచ్చేట్టు, అసలు ముందు అమ్మకం జరిగేట్టు, గిట్టుబాటు ధర ఎక్కువ ధర తర్వాత అసలు కొనుక్కోము అంటే ఆ రవాణా చేసి తీసుకొచ్చిన దానికి బోళ్ళు నష్టం ఇప్పటికి పెట్టిన ఖర్చులు కాక. ఇది చాలా విచారకరమైన పరిస్థితి.